వైఆర్టీవీ నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం 2024 ఇక ముగింపుకు చేరుకుంది. నేటితో చివరి రోజు. ఈ రోజు జరిగే ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కొన్ని పరిణామాలన్నింటినీ కూడా మీ అందరికీ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి ఎపిసోడ్ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు వైఆర్టీవీకి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీద అనేక రకాలుగా కూడా కేసులు, ఎఫ్ఐఆర్లు అంటూ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ రకరకాలుగా మన ముఖ్యమంత్రి గారు 2024ను పూర్తి స్థాయిలో మనకు అంకితం చేసిండి. ఇక 2025లో రాష్ట్ర ముఖ్యమంత్రికి మనం అంకితం చేద్దాం. కానీ ఇక్కడ ఒక క్లియర్ అంశం ఏంటంటే 2023-24లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలను మీ అందరికీ కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏంటి అంటే 2023-24 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోని 13 అంశాలతోని 420 హామీలు అంటూ కూడా మన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పూర్తి స్థాయిలో చెప్పింది మన కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను, రాష్ట్ర మంత్రులుగా సో అండ్ సో అనబడే మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలుగా, రాష్ట్ర ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 2024 సంవత్సరంలో పూర్తి స్థాయిలో మనకు తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చేసిర్రు? ఏమీ చేయని పరిస్థితి కనబడుతుంది. కాస్తో కూస్తో ఫ్రీ బస్ ఒకటి అమలు చేసిర్రు. ఏది? 6 గ్యారంటీలు 13 అంశాలలో ఒక అంశంగా ఉంటే ఇంకా 12 అంశాలు బాకీ ఉన్నాయి. ఇక దానితో పాటుగా ఫ్రీ కరెంట్ అనేది ఎవరికి ఇస్తున్నారో తెలియదు. ఇక రుణమాఫీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 60 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 40 లక్షల మందికి కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడింది. ఇక దాంతోపాటు అభయస్థం అంటూ పూర్తి స్థాయిలో మీ వివరాలు మాకు కావాలి అంటూ కూడా మరో ఎపిసోడ్ను తెర మీద తీసుకొచ్చి అది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. దాని తర్వాత ఇంటింటి సర్వే అని చెప్పిళ్ళు, అది ఎంతవరకు వచ్చిందో కూడా తెలియదు. ఇక దానితో పాటుగా మరో అడిగేస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా హైడ్రా పేరుతోని బెంబేలెత్తించిళ్ళు, ఆ తర్వాత మూసి పేరుతోని మనకు పంగనామాలు పెట్టిళ్ళు. ఇంకో రకంగా చెప్పుకుంటూ పోతే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు, అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ప్రశ్నించడమే నేరమా అనేది మారిపోయిన పరిస్థితి కనబడింది. సో 2023-24 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అవలీలగా ఒక అంశాన్ని మాత్రం చెప్తారు. ఏంటిది? మా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే కేసులు పెట్టిండు, ఎదురు తిరిగితే అరెస్టులు చేసిండు అనేదే 2023-24 సంవత్సరానికి రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని. ఈ 2023-24 సంవత్సరంలో మరి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఓ బడి కట్టిందా, ఓ గుడి కట్టిందా, ఓ లేకపోతే ఓ ఆసుపత్రి కట్టిందా, రోడ్లు వేసిందా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా, లేకపోతే ఏమి ఇచ్చింది అని మనం అడిగితే పూర్తి స్థాయిలో 1,34,000 పైచిలకు కోట్ల రూపాయల అప్పును మాత్రం చేసి పెట్టింది తెలంగాణ ప్రాంత పౌరుల మీద. ప్రతి పౌరుడికి కూడా అప్పులో బాకీ ఉంటుంది, గుర్తుపెట్టుకోరి. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉండే ప్రతి పౌరుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రం ప్రభుత్వాల మీద పోరాడుతూ వస్తూనే ఉంది. అప్పుడు ప్రశ్నించిండు, నేడు ప్రశ్నిస్తుండు, రేపు ప్రశ్నిస్తుండు, ప్రజల పక్షం నిల్చుండు. చాలా రకాలుగా అనేక రకాలుగా కూడా మా మాజీ జర్నలిస్టులు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి భజన బ్యాచ్గా మారిపోయిన కొంతమంది జర్నలిస్టులు, మాజీ అనే నేనంటే ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగ్గర పూర్తి స్థాయిలో మోకరిల్లి మన మీద అనేక రకాలుగా కూడా విష ప్రచారాలు చేసే ప్రయత్నం కూడా చేసిల్లు. ఇక దానితో పాటుగా అనేక రకాలుగా కూడా 2024 సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా వాస్తవాలు తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు చెప్తున్నా. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ప్రశ్నించినా ఏం జరిగినా కూడా ఆటోమేటిక్గా కూడా అందరినీ కూడా ఇబ్బందుల పాలకు గురి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో పూర్తి స్థాయిలో 2023-24 సంవత్సరంలో ఏంది? పూర్తి స్థాయిలో బెదిరించుడు, భయపెట్టుడు, అక్రమ కేసులు, కోట్ల చుట్టూ తిప్పడం, ఇది మాత్రమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైంది. సో కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయని చెప్పిన, ఒకటి స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ, అది నీతి, నిజాయితీ, నిబద్ధతతో, క్రమశిక్షణతో ఉండే కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు కల్తీ కాంగ్రెస్ అని చెప్పిన, అది ఇతర పార్టీల నుంచి పూర్తి స్థాయిలో వలసదారులుగా వచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోయిందో చూస్తున్నాం.
ఇక ఇంకొకటి ఏంటంటే నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అంటూ ఇంకో కాంగ్రెస్ కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ 3 కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిణామాలు చూసాం. ఇక పోతే మన ముఖ్యమంత్రి గురించి చెప్పాలి. అయితే నిన్న ఒక ప్రధానమైన అంశం తెర మీదకి వచ్చింది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నా. ఎవరైనా ఒకసారి చూపించు, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఇట్లా మైక్ పట్టుకొని ఇట్లా పెట్టుకున్నాయని ఎవరు అనుకుంటున్నారు? మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారండి. ఏంటి ఆయన యొక్క రికార్డులు ఒక్కసారి మనం చూస్తే మీకు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. నేను చెప్తున్నా కదా, రికార్డులను బ్రేక్ చేసిండు. ఏంటి అంటే ఒకసారి మీరే చూడండి. క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ 1, క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ 1, క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ 1. ఇప్పుడు అర్థమైందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రేవంత్ రెడ్డికి ఎంత తేడా ఉందో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో క్రిమినల్ కేసులలో నెంబర్ 1గా ఉన్నారు. ఇక దాంతోపాటు దేశంలో అత్యధిక కేసులున్న సీఎం ఆయననే. రేవంత్పై 72 తీవ్ర అభియోగాలతో 89 కేసులు. సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబు 931 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏపీ సీఎం. అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించిన ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక అంటూ కూడా చూడొచ్చు. సో ఒకసారి చూద్దాం. దేశంలోనే అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. 31 మంది ముఖ్యమంత్రులలో ఆయనపై అత్యధిక సంఖ్యలో కూడా కేసులు నమోదైనట్టుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటే ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది. ఆయనపై మొత్తం 89 కేసులుండగా వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కింద నమోదైన తీవ్రమైన కేసులని నివేదిక పేర్కొంది. మొత్తం 31 మంది ముఖ్యమంత్రులలో 13 మంది మంత్రులపైన క్రిమినల్ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, కేసులున్నట్టు ప్రకటించారు. సో ఇందులో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాపు, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేరపూరిత బెదిరింపులు ఐపీసీ సెక్షన్ 506, ఐపీసీ సెక్షన్ 505/2, రెచ్చగొట్టే ప్రకటన చేయడం ఐపీసీ సెక్షన్ 505, మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి మోసపూరిత ప్రేరేపించడం ఐపీసీ సెక్షన్ 420, ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం ఐపీసీ సెక్షన్ 477A, ఇక మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం సెక్షన్ 295A వంటి ఆరోపణలతో రేవంత్ రెడ్డి కేసులు ఉన్నట్లుగా ఈ నివేదికలో పేర్కొన్నది. కాగా రేవంత్ రెడ్డి తర్వాత 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2వ స్థానంలో ఉన్నారు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. మన ముఖ్యమంత్రి, మన గుంపు మేస్త్రి, మన తెలంగాణ గుంపు మేస్త్రి మన చిట్టినాయుడు మీద ఎన్ని రకాల అభియోగాలు ఉన్నాయో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. చిట్టినాయుడేమో మన కల్వకుంట్ల తారక రామారావు పెట్టిండు. గుంపు మేస్త్రి అంటే ఆయన్నే పెట్టుకున్నాడు. అంటే TV9 డిబేట్లో ఆయన ప్రకటిస్తూ ఒక గుంపు మేస్త్రి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అన్నారు. ఇంకా మన మూసిరెడ్డి అనేమో బక్క జెర్సన్ అన్న పేరు పెట్టిండు. సో మొత్తానికి ముగ్గురు 2023లో 23-24 సంవత్సరంలో నామకరణం చేసిన అద్భుతమైన పేర్లు. ఒకసారి మన ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ఈ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. మన ముఖ్యమంత్రి ఎంత మంచి ముఖ్యమంత్రి అంటే 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు కాదు. మన ముఖ్యమంత్రి ఎన్ని కేసులు ఎన్ని రకాలుగా ఉన్నాడో ఒకసారి చూడాలి. ఇగో హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఇలా నాయనా శంకర భగవంత ఇనుర్రిగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇనుర్రిది. ఇక చూడుర్రి, ఇందులో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాపు, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటి మన ముఖ్యమంత్రి గారి ఖాతాలో మొదటి స్థానంలో నిలిచింది. 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాపు, లంచం, నేరపూరితమైన బెదిరింపులు కూడా చేసిండట. ఇక దీనికి సంబంధించి కూడా చూసినాం. దాంతోపాటు రెచ్చగొట్టే ప్రకటనలు చేసిండు, దాంతోపాటు మోసం చేసిండు, ఆస్తిని అప్పగించడానికి మోసపూరితంగా ప్రేరేపించిండు, తప్పుడు సమాచారాన్ని ఇచ్చిండు, మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మత విశ్వాసాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా మన ముఖ్యమంత్రి గారు చేసిండు. అంటే 1 కిడ్నాప్, 2 లంచం, 3 నేరపూరితం, 4 రెచ్చగొట్టేటి, 5 మోసం, 6 ఆస్తి, దాంతోపాటు 7 తప్పుడు సమాచారం, 8 మత విశ్వాసాలు. సో మన సార్ మీద నెంబర్ 1గా 10 మందిపై ఇప్పుడు పూర్తి స్థాయిలో 8కి సంబంధించి ఉన్నాయి. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఉన్న అత్యంత గొప్ప రికార్డు ఇది అంటారు కదా. ఇక మా ముఖ్యమంత్రి ఇక చెప్పురి మీ ముఖ్యమంత్రి కథ ఏందో. యనుమల రేవంత్ రెడ్డి మీద నెంబర్ 1 దేశంలోనే అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరంటే ఈయననేనట. ఇది నేను చెప్పిన ముచ్చట కాదు, నమస్తే తెలంగాణ పేపర్ చెప్పిన ముచ్చట కాదు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా
ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్కి సంబంధించి చెప్పింది. మరి ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పుర్రి, మనం నీతి నిజాయితీ నిబద్ధతతో కూడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తే మన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు కదా. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తిగా కూడా ఆలోచించాలి. ఏంటి అంటే, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసులలో దేశంలోనే నెంబర్ 1 కేసులు నమోదైనాయి అంటూ కూడా ఇక్కడ వచ్చిన వార్షిక అంటే పూర్తి స్థాయి నివేదికను మేము ముందుంచే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇది రంజిత్ తయారు చేసింది కాదు, బీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది కాదు, బీజేపీ తయారు చేసింది కాదు, కమ్యూనిస్టులు తయారు చేసింది కాదు, టీజేఎస్ తయారు చేసింది కాదు. ఇక్కడ రాజకీయ వ్యక్తిగత కక్ష సాధింపుల ధోరణిలో ఎవరు చెప్తలేరు. ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఆయనపై ఉన్న కేసుల గురించి చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రశ్నిస్తేనే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టిల్లంటే మన ముఖ్యమంత్రి చరిత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి కదా. ఎందుకు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలో అందరికీ కూడా వాస్తవాలు తెలవాలి. ఎందుకు అంటే, ఈరోజు జరుగుతున్న ప్రతి అంశం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ 1గా ఉన్నారు. అంటే ఒకసారి మీరే ఆలోచించండి, ప్రజల కోసం పనిచేస్తున్నది ఎవరు, ప్రజలను పీడించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు యువర్ ఏ రియల్ హీరోస్, సెల్యూట్ చేస్తున్నాయి. ఏ విషయంలో తెలుసా, నేను తొక్కుకుంటూ వచ్చిన అని చెప్పారు కదా, ఆ తొక్కుకుంటూ వచ్చిన పరిణామాలకు దానికి సంబంధించిన వాటన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇదొక ఎపిసోడ్ అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఇక దీనితో పాటుగా మరొక విషయం మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా మరొక అద్భుతమైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చిన, ఇది కూడా మీ అందరికీ తెలవాలి. ఏంది అంటే, ఇగో చూసిర్రా, రాత్రి 12 గంటల దాకా వైన్స్, ఏది 9177624678 నెంబర్కి ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు, హైదరాబాద్లో ఫ్లైఓవర్లో క్లోజ్, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు, ఎయిర్పోర్ట్కు వెళ్ళే వారికి ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ పైన కూడా అనుమతి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఇలా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తే గగ్గోలు పెట్టుకున్నారు. అర్ధరాత్రి 12 వరకు తెలంగాణ రాష్ట్రంలో యువతను అందరినీ తాగుబోతులుగా చేస్తున్నాడు అని చెప్పిండు. మరి ఇప్పుడు ఏందా, మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు గుజ్జుగుర్రాలకు పనులు తవ్వుతున్నావా, కొడుగుడు మీద ఈకలు వీక్తున్నామయ్యా? మనం చేసేది కూడా గదే కథ కదా, మనం చేసేది కూడా గదే రొచ్చు కదా. మరి మనకు ముఖ్యమంత్రి గత ప్రభుత్వానికి ఇప్పటికి మధ్య తేడా ఏందయ్యా? దీని గురించి ఏమన్నా చెప్తారా? లేదు, మేము చెప్పాం. ఎందుకు చెప్పామంటే, రాత్రి 12 గంటల దాకా వైన్స్ పెడతాం, దీని మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే విధంగా మాత్రమే మేము పనిచేస్తామని చెప్తారు అన్నట్టు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ రాత్రి 12 గంటల దాకా వైన్స్ అనే దాన్ని ఏర్పాటు చేసి న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో ఇచ్చెళ్ళు. ఎందుకు అంటే, ఇది మీ అందరికీ అర్థం కావాలి, ఇది ప్రజా ప్రయోజనాలకు అంటే ప్రజలకు అవసరం వచ్చేదండి. చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కారు మబ్బులు కల్లుకొని పూర్తి స్థాయిలో వర్షంలో ఉన్నప్పుడు మెట్రోను మాత్రం కేవలం 9-11 దాని రెగ్యులర్ టైం వరకే ఉంచుతారు. కానీ న్యూ ఇయర్ వేడుకలు తప్పదాగించి బగ్గదాగించి మళ్ళీ పోలీస్ స్టేషన్లలో దొరకవచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి పూర్తి స్థాయిలో మళ్ళీ వాళ్ళకు సౌకర్యాలు కనిపిస్తున్నాయి. దేనికోసమయ్యా? కొత్త సంవత్సరం ఏం చేసిందయ్యా? ఏం చేస్తారా? ఇంగ్లీష్ సంవత్సరాన్ని ఏడబెట్టుకుంటారా? నాకు అర్థం కాదు. ఉగాదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ వేడుకలా? నాకు అర్థం కాని విషయం. పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి మన మీద రుద్దుడు సబృద్దినట్టు రుద్దుతులు, శాపబొట్టు ఉందుతాం చూడు, అట్లా రుద్దుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు యువతందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ అమ్మా నాన్న ఆరుగాలం కష్టపడి సంపాదించిన డబ్బులతోని, లేదా మీరు ఆరుగాలం సంపాదించిన డబ్బులతోని ఏంది అంటే గొంతికల దాకా దాగి ఆగమాగం కాకూరి. నేను చెప్తున్నా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ చెప్తున్నా,
ఇది పూర్తి స్థాయిలో ఎందుకు దీన్ని ఇంత దారుణంగా కూడా పబ్లిసిటీ చేస్తున్నారు, ఎందుకు ఇంత దారుణంగా కూడా ఈ మద్యాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నారో నాకు అర్థమవుతలేదు. గుడి కాడ వైన్స్, గుడి వెనుక వైన్స్, బడి కాడ వైన్స్, బడి ముంగట వైన్స్, ఎక్కడ చూసినా వైన్స్ 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 వైన్స్. ఇది రేవంత్ రెడ్డి గారు తాగడండి, కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలను తాగుబోతులను చేస్తున్నాడని. దానికి ఉదాహరణ ఇప్పుడు టార్గెట్లు ఉంటాయి, ఏమనుకుంటారు ఎన్ని వేల కోట్లు, ఇక తెల్లారి వార్తలలో తెలుస్తుంది కదా, ఒకసారి చూడుది. కానీ నేను ఒక విషయాన్ని అయితే చెప్తున్నా, ఇది యువత అయినా ఎవరైనా మన ఒంట్లో రక్తం ఉంది కదా, లేకపోతే ఇంకేది లేకపోతే లోపల పెట్రోల్ పడంగానే మొత్తం మైకం వచ్చినట్టు చేయకుర్రి. మీకోసం మీ ఇంటికాడ మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. 9 నెలల పాటు పురిటి నొప్పులను అనుభవించి, ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి మిమ్మల్ని ఎదిగి పెద్ద చేసి పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని ఈ స్థాయికి చేసింది ఒక్కరోజుతో తెల్లారితే జీవితాలు ఇక్కడ ఏం మారాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. నేనేమంటున్నానంటే రాత్రి 12 గంటల దాకా వైన్స్, దీన్ని పూర్తి స్థాయిలో కూడా మనం అతి భయంకరంగా కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీన్ని నినాదంతో గట్టిగా చెప్పాలి. పూర్తి స్థాయిలో చూడండి, ఇగో న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో ఇచ్చిర్రా. రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఇటు డ్రగ్స్ దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు. అక్కడ దాగుర్రి, ఇక్కడ దొరికిర్రి, రేపు పొద్దుగాల జైలు పోలి కొత్త సంవత్సరం రోజు. ఇక ఇంకో విషయం, ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు ఉంటాయి. హైదరాబాద్లో ఫ్లైఓవర్ క్లోజ్, ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు, ఎయిర్పోర్ట్కి వెళ్లే వారికి ORR పీవీ ఎక్స్ప్రెస్ పైకి అనుమతి అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో వైన్స్లు, బార్లు, పబ్బులు టైమింగ్లను ఎక్సైజ్ శాఖ గంట పాటు పొడిగించింది. ఒక ఎగ్జామ్ రాయడానికి పోతే 1 సెకండ్ ఆలస్యం అయితే ఎంత దారుణంగా చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం 12 దాకా పెంచిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం. మంగళవారం మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్గా ఉంచవచ్చని తెలిపారు. ఇక బార్లు, పబ్లకు అర్ధరాత్రి 1 గంట దాకా నడిపించవచ్చంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వారెవ్వా, ఏమి తెలంగాణలో ఎగ్జామ్లు రాయడానికి పోతే మా బిడ్డలకు, మా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు సంబంధించి ఎక్కడెక్కడో ఊళ్ళల్లో నుండి వస్తానారు నాయన. 1 సెకండ్ ఆలస్యం అయితే ఆగమాగం చేకూరి జర టైమింగ్ను ఉంచుర్రి అంటే ఉంచని పరిస్థితే. ఇక పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఆగమాగం చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏం లేదు, ఇది తాగిస్తారు, ఆగం చేస్తారు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆగమాగం చేసే పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిమ్మల్ని తాగించి మీ జీవితాలతో ఆడుకోబోతున్నది ప్రభుత్వం. ఇక చూడురి, ఇక చూపెట్టాయి ఒక్కసారి, వీళ్ళందరికీ తెలియాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని జిల్లాలలో రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు కూడా నిర్వహించనున్నారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పబ్లిక్ ప్లేస్లలో న్యూసెన్స్ చేసే వారిపై కొరడా రులిపించనున్నారు. ఈవెంట్స్ జరిగే పబ్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్ల పరిసర ప్రాంతాలలో లోకల్ బ్లూ కోడ్ పోలీసులు గస్తీ నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ ఈవెంట్కు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత ఈవెంట్స్ నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్, ఎస్పీ ఆఫీసులు, డీజీపీ కార్యాలయం అప్రమత్తమైంది. ఎక్కడి దాకా నేను ఆపుతా. నేనేమంటున్నానంటే ఇట్లా దాగాలే, గట్ల పోవాలే, దొరకాలే. కొత్త సంవత్సరంలో మమ్మీ డాడీ దొరికినా టేటన్లు ఉన్నా అని చెప్పాలి. ఏం లేదు, వీళ్ళు మిమ్మల్ని బుగ్గగాలని బకరాగాలని చెప్తారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, మీరు న్యూ ఇయర్ వేడుకలు పోతున్నారు కదా, నాకు ఒక సమాచారం వచ్చింది. మీకు ఈ సమాచారం చాలా విలువైనది. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇది చాలా అవసరం. తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయాన్ని నేను చెప్పబోతున్నాను. ఏంటి అంటే, మీరు అనుకుంటున్నట్టుగా మీ చుట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు, గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతుకలుగా ఉండే చాలామందికి కూడా నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే, మీ దగ్గర ఇంటెలిజెన్స్ కానీ రకరకాల వ్యవస్థలు, పోలీసులు మఫ్తీలో ఉంటున్నారు. కొందరు లీవ్ల మీద కూడా కూర్చొని స్టడీ హాళ్లలో కూర్చొని ఎప్పటికప్పుడు యూనివర్సిటీలలో జరిగే ఉద్యమాల మీద సమాచారం ఇస్తున్నది. ప్రశ్నించే గొంతుకలారా, మీ ఆఫీసుల చుట్టూ ఉండే భిక్షగాళ్ళు అంటే అడక తినే విషయంలో కానీ, పాన్ షాప్ల విషయంలో కానీ,
చెప్పుల షాప్ లాంటి షాపులు పెట్టి మరి పూర్తి స్థాయిలో కూడా మీపై నిఘా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు మీ అభిమానులు అంటూ మిమ్మల్ని టీవీలో చూస్తామంటూ, మిమ్మల్ని మీ ప్రోగ్రామ్స్ బాగుంటాయంటూ, మీ యాంకరింగ్ బాగుంటుందంటూ, లేకపోతే పార్టీ వాళ్ళైతే మీ యొక్క నిజాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు స్పోక్స్ పర్సన్గా అద్భుతంగా చేస్తున్నారంటూ రకరకాలుగా ప్రకటనలు మీ దగ్గరికి ఆకట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ ఇతరత్ర వ్యవస్థలలో పనిచేసే వ్యక్తులు, తస్మత్ జాగ్రత్త అంటూ ఓ పోలీస్ బాస్ చెప్పిండు, నాకు పంపించిండు ఆయన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాపం మనం అమాయకులం, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏందంటే అందరినీ కూడా నమ్ముతాం. సో గుడ్డిగా నమ్మకూరి. నేను చెప్తున్నా కదా, నీకు తోడబుచ్చినోడైతే, నీ కాస్మేట్ అయితే, నీతో చదువుకున్నోడు, నీతో పనిచేసేటోడు వరకే, అంతకే ఎనఫ్గా. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న తప్పులను, అరాచకాలను వెలికితీస్తే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే, మీరు ఎవరిని ఎట్టి పరిస్థితులలో నమ్మకండి. న్యూ ఇయర్ వేడుకలలో పూర్తి స్థాయిలో కూడా మఫ్తీలో దాదాపుగా చాలామంది ఉన్నారు. ఏది కౌంట్ లేదట, కౌంట్ ఎగ్జాక్ట్గా లేదట, చాలామంది ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. మీ సంతోషం కోసం మీరు ఎగిరినా కూడా తప్పులను ఆపాదించి పూర్తి స్థాయిలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇక చూడురి, అక్కడేమో 12 గంటల దాకా టైం ఇచ్చిల్లా. టైం ఇచ్చి ఏం చేసిళ్ళు? ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రగ్స్, గంజాయి సప్లైపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేశారు. నేను ఎక్కడో చూసినా అబ్బా, అది ఒక అతను గంజాయి సప్లై చేయట్లేదని అడవిలోకి తీసుకెళ్లి పొల్లు కొట్టిల్లు ఆయన. ఎక్కడ? ఇల్లందు నియోజకవర్గమో, బహుశా మహబూబాద్ నియోజకవర్గమో, కొత్తగూడ నియోజకవర్గం, పాల్వంచనం, అదే ఏరియాకు సంబంధించి ఒక అతన్ని అడవిలోకి తీసుకెళ్లి మరీ కూడా పూర్తి స్థాయిలో కొట్టిల్లు. దానికి సంబంధించి పోలీసులు ఎక్కడైతే స్పందించినట్టుగా నా దాఖలా లేవు, కానీ నేను అది ఎక్కడో సమాచారాన్ని అయితే క్లారిటీగా చూసిన. ఇక దాంతోపాటు జిల్లా యూనిట్స్లో ఈ ఏడాది నమోదైన ఎన్డీపీఎస్ యాక్ట్ల ఆధారంగా డ్రగ్స్, గంజాయి సప్లయర్ల కదలికపై నిఘా పెట్టారు. డ్రగ్స్ సేవించిన వారిని గుర్తించేందుకు డ్రగ్ టెస్టులను నిర్వహించనున్నారు. టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇప్పటికే 120కి పైగా డ్రగ్ డిటెక్టివ్ కిట్స్ను కొనుగోలు చేసింది. ఇందులో 70 కిట్స్ను గ్రేటర్ హైదరాబాద్లో, మరో 50 కిట్స్ను జిల్లాలలో వినియోగించనున్నారు. ఇక మఫ్టీలో నిఘా. నేను చెప్పలే, చాలా పైలంగా ఉండుర్రి అమ్మో. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రోడ్లపైకి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మఫ్టీలో షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించున్నారు. ఇందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల వారిగా ఇప్పటికే డ్యూటీ చార్జ్ వేశారు. ముఖ్యంగా పబ్స్, క్లబ్స్, రిసార్ట్స్ సహా డ్రగ్స్, గంజాయి హాస్పర్స్గా గుర్తించిన ఏరియాలలో మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభించి బుధవారం తెల్లవారుజామున 7 గంటల వరకు నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొదటిసారి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే 15,000 జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. చూడుర్రి, 12 గంటల దాకా ఎవడు పర్మిషన్ అన్నాడు? మీకేమన్నా అప్లికేషన్ వచ్చిందానే? ఏమయ్యా ప్రశాంత్, పోయి అప్లికేషన్ పెట్టినావా? నువ్వేమన్నా పెట్టినావానే మహేష్? చూసినావా? 12 గంటల దాకా మీకు ఏంది అంటే తాగని మాకు పర్మిషన్ కావాలని ఎవరు చెప్పినా నాకు అర్థమైతే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమన్నా తెలిసిందా? లేకపోతే అంబర్కా శాఖ మంత్రికి ఏమన్నా తెలిసిందా? లేకపోతే పోలీస్ ఆఫీసర్లకు సార్ మేము అర్ధరాత్రి వరకు తాగాలే, మాకు న్యూ ఇయర్ వేడుకలనే ఇట్లా ఏమన్నా వినతి పత్రం ఇచ్చిల్లా అని 12 దాకా పర్మిషన్ ఇవ్వమని ఇచ్చిర్రా అండి? మనము చదువుకొని 24 గంటలు పుస్తకాల పురుగు లెక్క పూర్తి స్థాయిలో కూకొని ఎక్కడో తాగి తినక ఏంది అంటే పరిగడుపుతోని లేకపోతే పస్తులుండి చదువుకొని వస్తే ఒక సెకండ్ లేట్ అయితేనే మన ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగొడతారు. ఇవాళ మనం 12 గంటల దాకా ఎవడు అడిగిండా ఈ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? మిమ్మల్ని ఏమన్నా అడిగినామా మేము? ఎవరు అడిగిలి మిమ్మల్ని? 12 గంటల దాకా మీరు ఈరోజు రైళ్లు నడుపుతారు, 12 గంటల దాకా క్యాబులు నడుపుతారు, ఫ్రీ సర్వీస్ అంటారు. మళ్ళీ అందులో పూర్తి స్థాయిలో కూడా ఫోన్ నెంబర్లు కూడా పెట్టిలు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే తెలంగాణలో తాగుబోతోళ్ళని చేస్తుండు అంటే చెప్పడానికి. రాత్రి 12 గంటల దాకా వైన్స్ 9177624678 నెంబర్కు ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ వస్తుందట. ఒక్కసారి దానికి ఇప్పుడే ఎన్ని గంటల నుండి మరి ఎన్ని గంటల దాకా ఉంటారు మీరు? ఏం కథ అంటే ఎంత ఫ్రీ అని చెప్పి మరి ఏమన్నా పైసలు తీసుకుంటారా, లేకపోతే పూర్తి స్థాయిలో ఏమన్నా పైసలు తీసుకోకుంటేనే నడుపుతారా అనేది కూడా ఒక్కసారి మనం అడుగుదాం ఆగురు. ఎందుకంటే 9177624678 ఏంటిది షేక్ సలూదుద్దీన్ అట. అంటే మరి చూద్దాం ఒకసారి వాళ్ళు ఏం చెప్తారు ఏం కథ అని. ఎత్తే జర, నాకు ఏదో ఫ్రీ సర్వీస్ అన్నారు, మరి ఏం కథ దీని గురించి తెలుసుకోవాలన్న. మనం ముఖ్యమంత్రిని ఏమన్నా అడిగినావా? రాష్ట్రానికి సంబంధించిన ఎవరు నన్ను అడిగినావా? అంటే ప్రభుత్వం చూడుర్రి
ప్రజలను ఎంత ఘోరంగా ఆడుకుంటుంది అని చెప్పడానికి. చాలా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ఎత్తుతలేడు, నేను చెప్పలే. నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఏంటి అంటే, మీరు మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కనుక ఖచ్చితంగా కూడా దొరికితే 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షట. బీ రెడీ. రెండోది, మిమ్మల్ని ఎట్లా లోపటి ఇరికియాలని చెప్పే ప్రయత్నం. రెండోది, పట్టుబడితే 15,000 జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారట. ఏంది? 15,000 జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారట. తస్మాత్ జాగ్రత్త బిడ్డలారా. ఇక ఆలోచించుర్రి, మిమ్మల్ని ఎంత దారుణంగా. అసలు ఎవరు అడిగిలా మిమ్మల్ని 12 గంటల దాకా ఉంచమని? గ్రేటర్ హైదరాబాద్లో స్పెషల్ ఫోకస్. ఇక బండి తీసిన తర్వాత నడుచుకుంటా పోయింది బెటర్ అనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం 8 గంటల నుంచి న్యూ ఇయర్ ఈవెంట్స్లో ఎక్కువగా జరిగే గ్రేటర్ హైదరాబాద్లో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లో ఆంక్షలు విధించారు. సిటీ కమిషనరేట్ పరిధిలో 172 ట్రాఫిక్ జంక్షన్లను కూడా గుర్తించారు. మార్కెట్స్, మాల్స్, భారీ ఈవెంట్స్ జరిగే ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వైపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వాహనాలను అనుమతించారు. లంగరౌస్, బేగంపేట ఫ్లైఓవర్ మినహా దానితో పాటు అన్ని ఫ్లైఓవర్లు కూడా మూసివేయను. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ వేలను కూడా మూసివేస్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్లే ప్రయాణికులు మాత్రమే వీటిపైకి అనుమతిస్తారు. కాగా గ్రేటర్లో ప్రతి స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చొప్పున దాదాపు 280 పైగా కూడా చెక్ పోస్టులు. కావాలి మనీ 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 మనీ, డబ్బులు. ఇక రేపు ఇదే పని. వైన్స్ మీద పోయిర్రి, ఆ చెక్ పోస్టులలో దొరుకుర్రి. ఇక ఇదే పని. నేను దయచేసి చెప్తున్నా తెలంగాణ ప్రాంత యువతకి, తెలంగాణ ప్రాంత ప్రజలకు, మీ కాలు మొక్క నా మొక్క బాన్సని నేను చెప్తున్నా. మనం డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించి మద్యం తాగకండి. దానితో పాటుగా బయట అనవసరంగా కూడా బయటికి వెళ్ళి మీ ప్రాణాలు మీకెళ్ళి తెచ్చుకోకండి. మనం ఇక్కడ మద్యానికి సంబంధించి సమయం అడగలే, కానీ ప్రభుత్వమే పెంచింది. దాంతోపాటుగా ఒక్కొక్క కాడ 280 మందిని పెడతాంది. ఇంకొక విషయం ఏంటంటే, దారుణమైన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డానికి తెలవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎవరు అడిగిల్లండి ఈ మద్యం షాపులకు సంబంధించి 12 గంటల దాకా రైలు నడపమని ఎవరు అడిగిల్లని? మాకు పరీక్షలు, గ్రూప్ 1, సివిల్స్, లేకపోతే ఇక్కడ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి రో నాయన అంటేనే దిక్కు దివాన లేదు. ఇవాళ మాత్రం దీనికి పర్మిషన్ ఇచ్చిల్లు. ఇక యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ అద్భుతాన్ని మీరు ఎట్లా చూస్తారు అనేది కూడా మీరు కూడా చూడాలి. ఇక దాంతోపాటు మా రేవంత్ అన్న నచ్చిండు, కిలో టమాటా కూడా 10 రూపాయలు అయిపోయాయి. కిలో టమాటా కూడా పడిపోయింది. ఒక్కసారిగా పడిపోయిన రేటు 10 కిలోలు కొంటే 8కే ఇస్తాం. రైతుకు దక్కేది 4-5 రూపాయలు మాత్రమే. లోకల్గా దిగుబడి పెరగడంతో ధర తగ్గిందన్న వ్యాపారస్తులు, నష్టాల పాలవుతున్న రైతులు. మేము 6 కాలం కష్టపడి మందులు కొట్టి, కూలీలను పిలిచి, జల్లలు నింపి దాన్ని మార్కెట్కి తీసుకపోతే దళారి దగ్గర మా బతుకులు ఇవి రైతులే. నేను చెప్తున్నా కదా, రైతుల జీవితాలు గిట్లుంటాయి. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా మరొక విషయం ఏంది అంటే, ఏది నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సంబంధించి ఒక అంశాన్ని అన్నాడు. నాకు అది చదవాలనిపించింది. ఇది ఒక్కసారి చూడుర్రి. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్. వావ్, కింది స్థాయి నుంచి సీఎం దాకా ఎదిగారు. అయితే పవన్ కళ్యాణ్ అన్నకు తెలియనట్టున్నది, రేవంత్ రెడ్డి కింది నుంచి పై దాకా ఎదగలే. అన్ననే చెప్పిండు, మన రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఏమని, నేను తొక్కుకుంటూ వచ్చినా అని అన్ననే చెప్పిండు. తొక్కిసలాటలో రేవంత్ చనిపోవడం కలిసి వేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ సారీ చెప్పాల్సి ఉంటుంది. ఇది యాక్సెప్టబుల్. గోటితో పోయేదాన్ని గుడ్డల్లాగా తెచ్చుకున్నారు. ఈ ఇష్యూలో అతను ఒక్కడే దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సరే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ విషయాలన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అయితే యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అంటే ఇప్పుడే చదివిన ఏడవా. ఇక చూడుర్రి, గిన్నే ఉంటుంది. ఇగో క్రిమినల్ కేసులలో దేశంలో నెంబర్ 1 సీఎం ఎవరు? యనమల రేవంత్ రెడ్డి గారు. ఈ విషయం కూడా తెలవాలి. ఇక రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడా? అబ్బా, రేవంత్ రెడ్డి జాన్ జిగిరి, రేవంత్ రెడ్డి దోస్తు, రేవంత్ రెడ్డికి సంబంధించిన బండి సంజయ్ మాట్లాడుతాండి. ఇక ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా, అట్లనే ఉన్నది. ఇది సేమ్. వీళ్ళిద్దరు పార్లమెంట్ సభ్యులు గతంలో. వీళ్ళిద్దరు కలుసుకొని చోట, వీళ్ళిద్దరు మాట్లాడుకొని చోట ఎక్కడన్నా కనబడితే నాకు చెప్పుర్రి. పార్లమెంటు పరిసర ప్రాంతాలలో కానీ బయట కానీ వీళ్ళిద్దరు దోస్తులు. ఈ దోస్తు గురించి నేనే చెప్తాను. అసలు రేవంత్ రెడ్డిని కాపాడేదే బండి సంజయ్, కిషన్ రెడ్డి. ఓపెన్గా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఇదే. రేవంత్ గొప్ప నాయకుడా? హామీలను మరిపించేందుకే అల్లు అర్జున్ ఇష్యూ తెరపైకి తెచ్చింది. ఇది వాస్తవం.
రేవంత్ రెడ్డి బన్నీ ఎక్కడో చెడింది, కేసు వాపస్ తీసుకుంటానని మృతురాలు భర్త చెప్పాడు. దానిపై ఇంకా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. పవన్ కళ్యాణ్కు రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడిలా ఎలా కనిపించారో ఆయనే సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చాడని అంతటితో అంశం ముగిసిందన్నారు. కానీ మళ్ళీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్టు ఈ ఘటనపై గంటల తరబడి ఒక్క నిమిషం అన్న ఒక కొద్దిగా ఆగు ప్లీజ్ బండి సంజయ్ అన్న ఒక్క నిమిషం మంచిగా నిర్రి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇక్కడ బండి సంజయ్ ఏమంటున్నాడని, మళ్ళీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్టు ఈ ఘటనపై గంటల తరబడి జరపాల్సిన అవసరం ఏముందని బండి సంజయ్ ప్రశ్నించాడు. వీళ్ళ పార్టీకి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 10 మంది అయితే ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి కానుడు మొదలు పెడితే చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు అడ్డుకోలేదో నాకు అర్థం కాలే. ఎందుకన్నా మీ రాజకీయ నాయకులు అంటే నేను చెప్తాను కదా, మా అల్లు అర్జును, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేషు, మహేష్ బాబు, ప్రభాసు, ఇంకా పేర్లు మర్చిపోతే నాకు సినిమాల గురించి తక్కువ తెలుసు. వీళ్ళందరినీ కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, అక్కడ సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ మిక్సీలు ఎత్తే ఒక యాక్టర్ పుడతారు అంటారు కదా, యాక్టర్ వస్తాడు కదా, వీళ్ళే రాజకీయ నాయకులు. చూడుర్రి ఏమని చెప్పిండు, అసెంబ్లీలో మరే సమస్య లేనట్టు గంటల తరబడి చర్చించినప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? బండి సంజయ్ అడ్డంగా దొరికింది. నేను చెప్తున్నా కదా, కేంద్ర మంత్రే కావచ్చు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రే కావచ్చు, నా తెలంగాణ నుండే కదా ఎన్నుకున్నది. మేము ఓట్లు ఎత్తనే కదా లీడర్ అయింది. మేము ఓట్లు అయిపోతే ఎవరైనా అయ్యా 2018 ఎలక్షన్ల నుండి అసలు 2018 నుంచి ఇట్లా గల్లలు చింపుకున్నాడు, ఆగం చేసిండు. అబ్బా అసలు అది చూడలేకపోయినా. అప్పుడు నేను అదేంది రాజు న్యూస్ వాళ్ళదే, బీజేపీ వాళ్ళదే, అలా పని చేస్తుండే 24 గంటలు అలా చుట్టేది. అలా జీతం ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, కర్మ. మరి ఇప్పుడేమైపోయిందో ఆ పోరాట స్ఫూర్తి? ఇప్పుడు ఆ పోరాట స్ఫూర్తి ఏడపోయిందో? గంటల తరబడి అల్లు అర్జున్ గురించి చర్చించాల్సిన అవసరం ఏముంది అన్నప్పుడు, అదే అల్లు అర్జున్కు సంబంధించి పూర్తి స్థాయిలో గంటల తరబడి చర్చించినప్పుడు మరి మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా ఉన్నారు కదా, వాళ్ళంతా ఏం చేసిళ్ళు సారు? దాని గురించి లేదు. ఇగో గిట్లుంటాయండి రాజకీయ నాయకులు. ఏంది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గొప్ప లీడరు. ఎట్లా 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు విపక్షంలో ఉన్నాడో అదంతా పక్కన పెడితే ఇక తన యొక్క పోరాటం మెల్లమెల్లగా వచ్చింది. సో ఈ రేవంత్ రెడ్డి ఇలా గొప్పగా ఎట్లా కనబడ్డాడంటే ఇందులో ఒక లాజిక్ ఉన్నది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు. తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరి గురువు? రేవంత్ రెడ్డి గారి గురువు. మరి గురువుకు సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఇక్కడ జనసేన ఉన్ను వాళ్ళిద్దరు పొత్తు కాబట్టి ఖచ్చితంగా అట్లా చెప్పాల్సి వస్తారు. చెప్పారు అంతే, లైట్ తీసుకోరు. ఇక నేను చెప్తున్నా కదా, ఇక ఇదో కథ. ఇది అయిపోయిందా? ఇది అయిపోయినాక ఇంకొక విషయానికి పోదాం. ఇక మీకు ఇంకా షానున్నాయి. ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మరొక అంశం కూడా ఏంది అంటే తెలవాలి. ఏడవైంది గిడేనో ఉంటుంది. ఇక చూడు, ఇది ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు పత్రాలను చూపుతున్న రైతులు. ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్బీ స్టేడియంలో యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను అని ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. అక్కడ మొదలైతా అంటే ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర కంచెలు బద్దలు కొడతారు. అదికి నేను కూడా పోయినా. అది ఏంది, వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కంచె ఉన్నది, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉన్నది, రోషయ్య ప్రభుత్వంలో హయాంలో ఉన్నది. తర్వాత ఏం చేసిండంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దాని ఫెన్సింగు కాస్త పెంచి పోలీసులు రోడ్ల మీద ఇబ్బంది అవుతుంది జర కూర్చోనికి ఏర్పాటు చేసిండు. దాంట్లో భాగంగా ఇక్కడ కంచె బద్దలు వచ్చి దాని పేరు ప్రగతి భవన్. వాస్తవంగా ప్రగతి భవన్. ప్రగతి భవన్ పేరు తీసేసి మహాత్మా జ్యోతిరావు పూలే, చాలా గొప్ప వ్యక్తి పేరు పెట్టారు. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి ప్రజాభవన్ అని పెట్టారు. అంటే ఇక్కడ ఇచ్చట ప్రజా సమస్యలు స్వీకరించబడను. ప్రతి మంగళవారం శుక్రవారం రోజున మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాయి. పోనీ అక్కడ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఉంటారా? ఉండరు. పోనీ మంత్రులు ఉంటారా? ఉండరు. పోనీ ఎమ్మెల్యేలు ఉంటారా? ఉండరు. పోనీ ఐఏఎస్ స్థాయి వ్యక్తి ఉంటారా? ఉండరు. ఎవరు ఉంటారు? కలెక్టర్ ఆఫీస్లో ఉండే స్టాఫు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే స్టాఫు, గా స్టాఫే గీడు ఉంటారు. ఇది ఎవరికి తెలియదు. అంటే ఇవాళ మంగళవారం, ఇప్పుడు ఇవాళ ప్రగతి భవన్ ఖచ్చితంగా నడుస్తుంది. పోతూ మనం అక్కడ నుండే ఆడ చేద్దాం. ఇవాళ ప్రోగ్రాం ఖచ్చితంగా చేయాలి. ఏంది అంటే నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ఈరోజు అక్కడ ఈ 2023-24 సంవత్సరంలో మీరు ఎన్ని ఫిర్యాదులు తీసుకున్నారు?
ఆ ఫిర్యాదులలో ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఆ పరిష్కరించబడి ఇంకా పరిష్కరించబడనివి ఎన్ని ఉన్నాయి, దాని గురించి ఏమన్నా లెక్కపత్రం రిలీజ్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? దాని గురించి లెక్కపత్రం ఏమైనా రిలీజ్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీకి? ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, ఏదో అంటారు కదా, ఏదో చెప్తారు కదా, మార్పు అంటారు కదా, మన్న అంటారు కదా, ఇంకేదో చెప్తారు కదా, ఎడబైపోయినాయి. పదవులు రాగానే గమ్మున్నారు మేధావులు, ఇజ్జత్ పోతా, చి సిగ్గు పోతాను తెలుసా మేధావులు అని చెప్పుకునే. ఒరే బాబు మిమ్మల్ని నేను అనేది, మీ ఇజ్జత్ పోతాను, తెలంగాణ ప్రజలు చిచ్చిచ్చిత్తు అంటారు మేధావులు. అది ఇదని చెప్పుకొని ఈరోజు ఎవరెవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళని చూస్తే తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకొని, గీవిల్లా మేధావులు అని మేము ఇన్ని రోజులు కొలిచింది, గీవిల్లా మేము ఇన్ని రోజులు గొప్ప నాయకులుగానే. ఏమైపోయింది ఇక్కడ ఈరోజు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి భూములు ఇవ్వాలని బెదిరించారు, పరిహారం కొట్టేసేందుకు కాంగ్రెస్ నేతల స్కెచ్. వారెవ్వా, ఏం నేతలండి? ఏ పార్టీ ఇది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంత అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చిర్రు అంటే, భూములు కొట్టేయని ట్రైనింగ్ ఇచ్చిర్రా మీరు? బలవంతంగా మాతో సంతకాలు చేయించారు, ఒత్తిడి చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి, మంచిర్యాల కలెక్టర్కు ఫిర్యాదు చేసిన రైతులు. అసలు ఓపెన్గా మనం మాట్లాడుకుంటే అది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదు. దానికి ఇప్పటి వరకు గెజిట్ రాలే, ఓ నోటిఫికేషన్ రాలే, అక్కడ భూములకు ఫార్మాకు సంబంధించి ఇయ్యమని రాలే. అక్కడ ఆ ఫంక్షన్ హాల్లో తలుపులు పెట్టి మరీ కూడా అక్కడ రైతులను కూర్చోబెట్టి మీకు 13 లక్షలు ఇస్తాం, లేకపోతే ఆయన తీయం, మేము అసలే ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు అవి మేము గుంజుకుంటే అసలే రావంటూ వాళ్ళని బెదిరించి భయపెట్టించి సంతకాలు పెట్టించి అక్కడ ఎంఆర్ఓను కూకోబెట్టి ఆ కాంగ్రెస్ నేతలకు సంబంధించి బలవంతంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు అక్కడ కూకున్న ఎంఆర్ఓనో ఆర్డీఓనో అయితే ఉన్నాడట, ఇది క్లారిటీ. మొన్న నేను ఇదే పత్రికలలో చదివిన. వాళ్ళని సస్పెండ్ చేసిల్లా, విచారణకు ఆదేశించిల్లా, ఏంది అనేది చెప్పాలి. రైతులను బెదిరించిల్లట. ఒకసారి చూడుర్రి. మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు భూములు ఇవ్వాలంటూ బెదిరించి సంతకాలు తీసుకున్నారని బాధిత దళిత రైతులు వాపోయారు. ఎలాంటి పబ్లిక్ నోటిఫికేషన్ లేకుండా ఐటీ పార్కు కోసమేనని తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్న పేపర్లను తిరిగి ఇవ్వాలని కోరుతూ మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం పోచంపాడు వేంపల్లి రైతులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి ఫిర్యాదు చేశారు. అక్రమంగా సంతకాలు సేకరించిన మంచిర్యాల ఆర్డీఓ, ఇక చూడుర్రి, ప్రభుత్వ అధికారులు అంటే ఈ దేశంలో అధికారి నీతివంతంగా పనిచేస్తే అసలు అవినీతి అనే పదమే ఉండదని నేను ఏదో పుస్తకంలో చదివిన. కానీ అవన్నీ పుస్తకాలకే పరిమితం. ఇగో మన ఆర్డీఓ సాబ్ హజీపూర్ తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసిల్లు. అసలు ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే పబ్లిక్ నోటిఫికేషన్ రాకముందుకు ఈ ఆర్డీఓ ఉన్న తహసీల్దార్ ఆడ ఎట్లా కూర్చుంటారు, ఆ ఫంక్షన్లో గేట్లు ఎట్లా ఓపెన్ చేస్తారు, తలుపులు ఎట్లా క్లోజ్ చేసేస్తారు, ఎక్కడికక్కడ లాకులు పెట్టి నిర్బంధంగా ఫోన్లన్నీ గుంజుకొని ఏ విధంగా వీళ్ళు చేసిల్లు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టు. పూర్తి స్థాయిలో ఐటీ పార్కుకు మీ భూములు తీసుకుంటాం, ఇవన్నీ లావాణి పట్ట భూములు, మీరు ఇప్పుడు సంతకాలు పెట్టకపోతే ప్రభుత్వం పరిహారం ఏమీ ఇవ్వకుండానే గుంజుకుంటదు అంటూ బెదిరించిల్లట. ఎప్పుడు ఈ నెల 5వ తారీఖున ఓ ఫంక్షన్ హాల్కు సంబంధించిలో మీటింగ్ పెట్టి ఇక్కడ చూడరు ఒకసారి రైతుల ముఖాలు చూడరు. పాపం ఏం తెలుసండి, ఇగో రైతును చూడు, గొడ్డు కట్టం చేసుకుంటే బతుకుతాం మేము. రైతులు అంటే పొట్టకూటి కోసం ఆ భూతల్ని నేను అమ్ముకొని పనిచేస్తే వాళ్ళని బెదిరించి భయపెట్టి తీసుకున్న పరిస్థితి కనబడతాం. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. నేను చెప్పలే. ఇక దాంతోపాటు మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఏం చేసింది? మీ ప్రభుత్వం 365 రోజులలో ముప్పు తిప్పలు పెట్టింది. రైతులకు రుణమాఫీ చేసిలా, రైతు భరోసా ఇచ్చిలా, రైతు బీమా ఇచ్చిలా, రైతులకు కరెంట్ ఇచ్చిలా, రైతులకు చక్కగా నీళ్ళు ఇచ్చిలా, రైతులు పండించిన పంట తీసుకున్నారా, రైతులకు పూర్తి స్థాయిలో కూడా 500 బోనస్ ఇచ్చిలా. ఇయ్యకపోవడం వల్ల మీ దుర్మార్గమైన ప్రభుత్వం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య, 3 లక్షల రుణం తీర్చే మార్గం లేక బలవన్మారం, పురుగుల మందు తాగి మెదక్ జిల్లాలో అన్నదాత మృతి, పుట్టెడు దుఃఖంలో తనయుడి కోసం తలకొరిగి పెట్టిన తండ్రి, రుణభారంతో జగిత్యాలలో మరో రైతు ఆత్మహత్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుశీల అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్ యాదవ్ అప్పుల బాధతో చచ్చిపోయింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లా జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. చూడురి, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదురని ఆయన, ఇది కల్తీ కాంగ్రెస్ రా అని కాంగ్రెస్ వాళ్ళే మొత్తుకున్నామైతే ఇక ఏముంటుంది చెప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల? ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? ఇక చూడురి, లష్కర్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఇంజనీర్లపై ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, అనుచరుల కోసం అడ్డగోలు పైరవేలు, మార్గదర్శకాలు పట్టణ ఎమ్మెల్యేల తీర్పై ఇంజనీర్ల గరంగరం, నీటిపారుదల శాఖలో ఏ పోస్ట్ అయినా పైరవీల రాజ్యమే వెళ్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు అనుచరులే లష్కర్లుగా
నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఇంజనీర్లపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యేలు చేస్తున్న పైరవీలతో ఇంజనీర్లు దిక్కుతోచని దుస్థితిలో పడిపోయారు. ఆ శాఖలో చర్చ నడుస్తుంది. నీటిని వృధాను అరికట్టడంతో ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల తూమ్ గేట్లు, షెల్టర్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. ఆ గేట్లలో ఏ చిన్నపాటి లోపం తలెత్తినా కూడా అది భస్మం అయిపోతుంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో చూడు అనుచరుల ఒత్తిళ్లు, అనుచరుల కథ ఎట్లున్నదో ఏం కథనో చూసిరు కదా. ఇగో ఇది కథ. ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పుర్రి? ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ఇక మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇంకొక ముచ్చట దారుణం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,34,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు జరుగుతున్న ఈ బాధాకరమైన సంఘటన మీ అందరికీ చెప్పాలి. మరి 1,34,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు కదా మన సారు. ఈ 1,34,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం ఉరగవెచ్చిందంటే గుండు సున్నా అనేది తెలుసు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఒత్తిళ్ళు ఎట్లా చేస్తున్నారో ఇక తెలంగాణలో మరో ఠాగూరు, మరో ఇంద్ర, లేకపోతే ఇంకేదైనా సినిమాలను రిపీట్ చేసే సంఘటన జరిగింది. ఇక చూడరు గాంధీలో కట్టుకథ. సర్జరీ చేస్తున్నామన్నారు, కట్టి పంపించారు. ఆపరేషన్ కోసం 6 రక్తం తీసుకున్నారు. శస్త్రచికిత్స కోసం ఆరోగ్యశ్రీలో అప్రూవల్ చేసి థియేటర్కు తీసుకెళ్లి చేతికి బ్యాండేజీ, మళ్ళీ నొప్పి ఎక్కువ కావడంతో వేరే దవాఖానకు అక్కడ విషయం తెలిసి గుండెలు బాదుకున్న బాధిత మహిళ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సార్ మన ఆరోగ్య శాఖ మంత్రి రాజ్యనరసింహ గారు, ఏంది సార్ ఇది? దామోదర్ రాజ్యనరసింహ అనుకుంటా సార్ మీ పేరు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, గౌరవ మంత్రి గారు, ఏందండి ఇది మీ శాఖలో? ప్రభుత్వ దవాఖానా పోవాలన్నా మేము? చెప్పురు మీరే. మీ ముఖ్యమంత్రియో, మీ మంత్రులో, మీ ఎమ్మెల్యేలో, మినిస్టర్లో ఏఐజీ అట ఆ దవాఖానలో పోతారు. మా బతుకులేంది? ప్రభుత్వ దవాఖానా పోతే చెయ్యో కాలో ఇరిగిందని నొప్పి చెప్తే ఆపరేషన్ థియేటర్ది బ్యాండేజ్ వేసి పంపించిల్లటండి. 6 రక్తం తీసుకున్నారట గాంధీ దవాఖానా. ఏమి దవాఖానా? సినిమాను తలపిస్తున్నది రియల్ లైఫ్లో. ఇక చూడు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది చెప్పుర్రి. కట్టుకట్టిల్లట, సర్జరీ చేసినామన్నారట, పంచి కట్టి పంపించినామని చెప్పిరట, అన్నం అయిపోయిందట. మళ్ళీ వేరే దవాఖాన పోతే నొప్పి పోతే ఎవరు రాబాయ్ అసలు ఆపరేషన్ చేసినాం అనే కాడికి వచ్చిందట. ఇక ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇక మరొక లగచర్లు ఇది. ఫార్మా వ్యతిరేక పోరు ఉధృతం. ఏంది? నిరసనలకు కదులుతున్న పల్లెలు, ఫార్మా బాధితుల గ్రామాలలో ర్యాలీలు, అవగాహన సదస్సులు. తమ భూములు తమకివ్వాలంటూ తాడిపర్తిలో రైతుల ఆందోళన. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా వ్యతిరేక పోరు మళ్ళీ ఊపందుకుంది. కందుకూరు, యాచారం మండలాల్లో ఏర్పాటు చేతలపెట్టిన ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని, తమ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే మేడిపల్లి, తాటిపత్రి, కుంద్రిమ్మ, నానక్ నగర్ గ్రామాలలో వ్యతిరేక పోరాటం ప్రారంభమైంది. ఫార్మా వ్యతిరేక కమిటీ కన్వీనర్గా నియమితులైన సరస్వతి ఆయా గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా ఏకతాటి మీదకి రైతులందరం తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాలను తీసుకొస్తున్నారు. ఇక చూడరు రేవంత్ సర్కార్కు రైతులైతే చెమటలు, ఏసీలలో చెమటలు పట్టిస్తున్నారు. నిజంగా కూడా రైతు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. రైతు నిత్య శాస్త్రవేత్త పంటల మీద, అలాగే రైతు పోరాటం మొదలు పెడితే ఇగో ఇట్లుంటుంది. ఫార్మా వ్యతిరేక పోరు ఉధృతం చేసిళ్ళు, కథం రచ్చ మొదలైందిగా. ఏంది? కాలుష్య కూరలలో తెలంగాణ రైతులను దించడానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుంటే బిడ్డ నువ్వు అట్లెట్ట కట్టుకుంటావు ఏం కథ అని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చాయి. ఇక అందుకే నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ జరిగే విషయాలలో ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు ఎంత పోరాటం చేస్తే అంత మంచిది. బానిస సంఖ్యలు కాదు మనం వేసుకున్నది, మనం బానిసలం కాదు, మనం అమరుల్లం. అవసరమైతే పోరాటం చేద్దాం మన భూముల కోసం, మన హక్కుల కోసం. మన భూమి కోసం ఎన్ని పోరాటాలు జరగలే. సాకల ఏలమ్మ కాడ నుంచి, దొడ్డి కొమరయ్య కాడ నుంచి మొదలు పెడితే, తరిమి కొట్టలే రావి నారాయణ రెడ్డి కాడ నుండి మొదలు పెడితే ఎన్ని పోరాటాలు జరగలే. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డిని ఎవరో కాదండి ఓడించేటోళ్ళు ప్రజలే, అందులో రైతులే ముఖ్యంగా ఉంటారు. నేను చెప్తున్నా కదా, దానికి సంబంధించి మీరే చూడాలి. ఇక దాంతోపాటుగా పనిలేని సర్కార్ పసలేని కేసు, కక్ష సాధింపులో భాగమే ఈ రేస్ అభియోగాలు. అవినీతి లేనప్పుడు ఏసీపీ విచారణ ఎందుకు ఎందుకంటే వాళ్ళకు ఏదో కేసులో నిన్ను అరెస్ట్ చేయాలని తహతహలాడిపోతున్నారే. రేసు రద్దు చేసి కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయలే? ఇది కూడా పాయింటే కదా. కేసులకు భయపడం, చట్టపరంగా ఎదుర్కొంటాం, ఇది ధైర్యం అంటే.
ఏడాది కాంగ్రెస్ పాలన అంతా మోసపూరితం. 6 గ్యారంటీలు కూడా అమలు కాలేదు. 2025లో కూడా కాంగ్రెస్ దోకా నామ సంవత్సరమే. భరోసా ఎగవేత క్యాబినెట్ సబ్ కమిటీ డ్రామా. 1.39 లక్షల కోట్ల అప్పుతో ఏం ఉద్ధరించారు మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్. 2025లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు, కొత్త ఏడాదిలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి, స్థానికం సమర్థవంతంగా ఎదుర్కొంటాం కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 365 రోజుల అధికారంలో వీళ్ళు ఎలగబెట్టి పీకి పొడిచింది ఏమీ లేదంటూ కేటీఆర్ అన్నాడు. డైరెక్ట్ అదే అన్నాడు. ఇక డైరెక్ట్ ముచ్చట అదే. కానీ మీరు ఏం చేయలేదురా నాయన, అనవసరంగా ఫార్ములా ఈ రేస్ కేసు అని, ఆ కేసు ఈ కేసు అని 54.88 కోట్లకు సంబంధించి నా మీద అభియోగం పెట్టిల్లు. అది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బ్యాంకుల నుండే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు కావాలని రచ్చ చేస్తున్నారు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పేశాడు. కేటీఆర్ ఏం చెప్పిండు పూర్తిగా కూడా అంటే ఒక విపక్ష పార్టీని ఏ విధంగా ఇరుకున పెట్టాలి, ఎట్లా ఇబ్బంది చేయాలి, ఏం కథ, ఇబ్బందుల పాలు ఎట్లా చేయాలి, వ్యక్తుల జీవితాలను, వ్యక్తిగత జీవితాలను రాజకీయంగా ఎట్లా ఏంది అంటే వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా అబాసు పాలు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుకున్న కంకణం. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా పనిలేని సర్కార్, పసలేని కేసులు పెట్టి కేటీఆర్ మీద అభియోగాలు చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ చట్టాలు ఉన్నాయి, ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంది, ఇక్కడ ఏది న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. నేను చెప్తున్నా కదా, ఏం చేయగలుగుతారు మహా అంటే వీళ్ళు 4 రోజులు ఈ ముచ్చట పట్టుకొని అటు ఇటు ఇక వాళ్ళ బ్రేకింగ్ ప్లేట్లకు పనికొస్తాయి. వాళ్ళ భజన ఛానల్ ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి సంకనాకే ఛానల్. ఇక కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీకి 4 రోజులు అవుతుంది. ఆల్రెడీ 360 రోజులలో మీకు ఎంత పరువు నష్టం కావాలో అంత గంగపాలైపోయింది. చెప్పిన కదా, మొదటి అడుగు జర్నలిస్ట్ రంజితే, నా వెనక మొదలైంది. ఇప్పుడు అందరు అత్తాళ్ళు పోరాటం అనేది ఒక్కడే మొదలు పెడతాడు, ఒక్క అడుగుతోనే మొదలైంది రేవంత్ రెడ్డి గారి పతనం. ఆ తర్వాత నా కేసులు పెట్టినావు కదా, ఇంకో 4 ఛానళ్ళు వచ్చాయి. రేపు ఇంకో 10 వస్తాయి. నీ 500 ఛానళ్ళు ఇంటూ ఇంకో 5 వేసుకో, అన్ని తీసుకొచ్చి పెడతా నీకోసం. కంకణం కట్టుకున్నా, ఇగో కంకణం కట్టుకున్నా. కాశీ విశ్వేశ్వరుడు అరుణాచలానికి సంబంధించిన కంకణం. నిన్ను గద్దె దించడమే మా లక్ష్యం. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే మంచే చేయి నాయన, అద్భుతమైన పరిపాలన చేయి. నువ్వు రాక అధికారం వచ్చింది, చిన్న వయసు, మంచిగా చేయొచ్చు అని చెప్తే మార్పు పేరుతోని నువ్వు మార్పు చేయి. ప్రజల తలరాతను మార్చు, అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని మార్చు, ఆర్థిక ప్రగతిలో మార్చు, వృద్ధి రేట్లో మార్చమని చెప్తే లేదు నాకు ఎవడ వ్యతిరేకంగా ఉంటే వానికి అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం. గిదా అండి ముఖ్యమంత్రి గారి పరిపాలన. అందుకే కేటీఆర్ లాంటి మొగోడు ఉన్నాడు, అటు పక్కన హరీష్ రావు బుల్లెట్ ఉన్నది, అటు పక్కన కవితమ్మ ఉన్నది. నిన్ను తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏ విధంగా కూడా అసలు ముఖ్యమంత్రి పీఠంలోకి వెళ్ళి ఎప్పుడు దిగితే బాగుండరా అంటున్నాను. పల్లెలలో భయంకరమైన వ్యతిరేకత ఉంది, మామూలు వ్యతిరేకత కాదది, నువ్వు ఊహించని స్థాయిలో ఉంది. నేను చెప్తున్నా కదా, ఇగో మన సారు అప్పిది ఏడాదిలో 1.5 కోట్ల అప్పు. ఏం చేసిర్రని అంత అప్పు? బడి కట్టలే, గుడి కట్టలే, ఏం చేయలే. అసెంబ్లీలోనూ రేవంత్వి అబద్ధాలే. అటెన్షన్ డైవర్షన్లో భాగమే సినిమా వాళ్ళపై రేవంత్ వ్యాఖ్యలు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. రేవంత్ తాతకు కూడా నేను భయపడా. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలలోనే అవినీతి జరగలేదని తేలిపోయింది. 2025 బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు మీడియా చిట్చాట్లో కేటీఆర్ అంటూ కూడా ఏం చేయలే. 360 రోజులలో వీళ్ళు చేసింది ఏమీ ఉన్నది అంటే ఏం లేని పరిస్థితి కనబడుతుంది. అన్ని అబద్ధాలు, అన్నీ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఒక బడిగట్టలు. ఈ 1,00,000 కోట్ల అప్పు ఏం చేసిండు? నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా చేయాల్సిన అవసరం మాకు అవసరం ఉన్నది. ఇక నేను చెప్పలే ఏమైంది రంజిత్ అన్న అంటివి. నేను చెప్పిన హైడ్రా అయిపోయింది, మూసీ అయిపోయింది, దాంతోపాటు ఫార్మాసిటీ అయిపోయింది, అల్లు అర్జున్ కేసు అయిపోయింది, రంజిత్ నా కేసులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టార్గెట్ ప్రైవేటు విద్యా సంస్థలు. ఎందుకు? ఒక రాష్ట్ర మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇంట్లో ఊకుంటే 6,000 కోట్లు ఇస్తారటండి. నిన్న ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్సీ, ఇంకో ఎమ్మెల్సీ, ఇంకొక ఆయన ఎంపీ, ఇంకో 2 ఎమ్మెల్యేలు కలిసి ముచ్చట పెట్టుకుంటుంటే ఇక ముచ్చట పెట్టుకున్న కాడ చెవులు ఊకోవు కదా, వింటేనే ఉండవచ్చు. ఆ చెవులు విన్న కాడ నా చెవులో పడి, ఆ చెవులకు వెళ్ళి ఇట్లా ముచ్చట రాబట్టే 6,000 కోట్ల రూపాయలటండి. విద్యాశాఖ మంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన లొల్లి ఎత్తున్నాడట. మీరు ఇవ్వకపోతే బట్టలు ఇప్పుకొని ఈయనే సెక్రటరియట్ కడగుకుంటా అంటున్నాడట. అంత బ్లాక్మెయిల్ చేస్తాడట రేవంత్ రెడ్డిని. 6,000 కోట్లు వస్తాయట. ఇప్పుడు ఏంది టార్గెట్ ఏంది అంటే ఎక్కువ శాతం వైద్యం విద్య మీదనే కదా, ప్రజలను మోసం చేయి. ఏమున్నది గిట్లా బోన్ గిట్లా చిన్న దెబ్బ తాకింది అనుకో, అయ్యో ఇది సర్జరీ చేయాలి, అమ్మా కొంచెం గుండె నొప్పి వస్తుంది అనుకో, గ్యాస్ ట్రబుల్ అని చెప్పడాడు, ఇక మీకు స్టన్స్ చేయాలంటాడు. ఈ 2 దోపిళ్ళు ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇన్సూరెన్స్లతోనో ఇతరత్ర ఫ్రీ ఎడ్యుకేషన్ అట్లా ఇత్తాలు కాబట్టి ప్రజలు తట్టుకుని మన కాడ అట్లా లేదు కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి టార్గెట్ నెక్స్ట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఎవరై ఉన్నాయి? పల్లా రాజేశ్వర్ రెడ్డి, మన మల్లారెడ్డి, ఇంకెవరినది ఇక లెక్కేస్తాడు.
లిస్టు రెడీ అయిందట. దాదాపుగా 274 పేర్లు వచ్చినాయట. 274 విద్యా సంస్థల పేర్లు వచ్చినాయట. ఇక 274 పేర్లతోని ఇక మన ముఖ్యమంత్రి రేపో ఎల్లుడో పంపించి కమాన్ 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 బ్యాగ్ 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 అంటాడు. నెక్స్ట్ టార్గెట్ ప్రైవేటు విద్యా సంస్థలు. ఫీజుల నియంత్రణ కోసం రెడీ అవుతున్న సర్కారు. మొన్న రియల్ ఎస్టేట్ సంస్థలు, నిన్న సినిమా ఇండస్ట్రీ, నేడు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు. చెరువు రక్షణ పేరుతో హైడ్రా ప్రకటన. పేదల గూడు చెదరగొట్టి ఆగం చేసిన రంగనాథ్. చాలా తప్పు చేసినావు రంగనాథ్. నేను నిజంగా చెప్తున్నా కదా, రంగనాథ్ అనే వ్యక్తి తన ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. రంగనాథ్జీ, నువ్వు చేసే ఆఫీస్ కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. ఆఖరికి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే మాట చెప్తున్నా, పరిపాలించే పరిపాలనా సౌధం సెక్రటరియట్ కూడా బఫర్ జోనే. అక్కడ లుంబిని పార్క్ కూడా బఫర్ జోనే. ఇక ఏం చెప్తారు మీరు సమాధానం? ఏం చెప్తారు అంటున్నా. హైడ్రా పేరుతోని పేదల జీవితాలను ఆగం చేస్తే పాపం నిన్న బక్క జెర్సన్ను అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టిళ్ళు, నరకం చూపెట్టిల్లట నిన్న పాపం. హైడ్రా పేదలతో పేదలలో గుబులు, రియల్ వ్యాపారులలో అలజడులు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత గప్చెప్పు. సంధ్యా థియేటర్ అంటే ఇక్కడ నుండి చేరాల్సినవి అన్ని అటు చేరేసినాయి. ఎన్ని వందల కోట్లు పోయినాయి ఏం కథను మా కేటీఆరే చెప్పాలి, ఇక నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ నుండి పైసలు చేరాల్సినవి చేరినాయి. ఇక ముచ్చట చెప్పాలి కదా వాళ్ళు. సంధ్యా థియేటర్ ఎపిసోడ్తో సినీ పెద్దలను దారిలోకి. సంధ్యా థియేటర్ ఎపిసోడ్ ఏం లేదు, మా ముఖ్యమంత్రి అయిన తర్వాత కంగ్రాచులేషన్. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలని. సినీ ప్రముఖులు ఎవరు కూడా వెళ్ళలేదట. మావని ఈగో దెబ్బతిన్నది. ఇక అసలే మా ఆర్డర్ రెడ్డోడే, ఇక కొంచెం ఈగో దెబ్బతిన్నది. దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఎవరు రాలేదట. వీళ్ళందరికీ ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఎవరు మిగిలిగా విద్యా సంస్థలు ప్రైవేట్ అసోసియేషన్ విద్యా సంస్థలకు సంబంధించి టార్గెట్ పెట్టింది. ఇప్పుడు ఇక రచ్చ ఇంకోలా ఉంటుంది. ఇక నేను చెప్తున్నా కదా, ఇక చూడు, అటెన్షన్ డైవర్షన్, అటెన్షన్ ప్లీజ్, డైవర్షన్ ప్లీజ్. ఇవి ఎక్కడ ఏంటో మనం రైల్వే స్టేషన్లల్లా, బస్ స్టాండ్లల్లా, విమానాశ్రయాలల్లా ఇంటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో వినాల్సి వస్తుంది. అది ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ సారథ్యంలో అటెన్షన్ డైవర్షన్ అదే అయిపోతుంది. ఇక ప్రభుత్వం విద్యా సంస్థపై ఫోకస్ పెట్టిందన్న గుసగుసలు దారిలోకి తెచ్చుకునేందుకు టీజీఈసీ రిపోర్టు. ఇప్పటికే ఫీజుల నియంత్రణ పేరుతో మంత్రుల ప్రకటన. వారిని భయపెట్టేందుకేనన్న వ్యాఖ్యలు. ప్రభుత్వ పెద్దల లక్ష్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు అంటూ కూడా నేను ప్రైవేటు విద్యా సంస్థలకు చెప్తున్నా, హైడ్రా నిజంగా కూడా ఏంది ప్రజల పక్షమే చేయాలనుకుంటే ఎప్పుడు మన పతంగి పార్టీ నేతల కాలేజీలు ఏడగులగొట్టిలు ఏమైపోయినాయి అవి? అక్బరుద్దీన్, అజ్దుద్దీన్ ఓవైసీ పొత్తుల నడిచే బడి ఏమైపోయింది అది? మా పొంగులేటి శ్రీను అనేది బఫర్ జోన్లోనే ఉండే. మా పట్నం మహేందర్ రెడ్డి నడీశ్వర్లో బొడ్రాయి ఉన్నట్టే ఉంటుంది. మా వివేక్ కాక గోడానైతే ప్రహారీ మొత్తం ఆయనే ఉంటుంది. ఇక ఇవన్నీ ఆడపోయినాయి. అరే మర్చిపోయినా, మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు అన్న తిరుపతి రెడ్డి అన్న ఇల్లు కూడా గానే ఉండే. పోయి నోటీసులు తెచ్చుకోవచ్చు. ఏమైపోయినాయి ఇవన్నీ? మర్చిపోయినా మా రంగనాథ్ గారిది కూడా ఉన్నది కదా. అంటే పేదోళ్ళ జీవితాలతో నాగం చేసుకుంటారు. ఇప్పుడు ఏంది అంటే మళ్ళీ ఒక్కసారిగా ప్రైవేటు విద్యా సంస్థల మీద వాడాలి. బడి ఫీజులు వస్తాయి, ఆ ఫీజులు ఈ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, మన్ను మసనం. వాడు ఎల్కేజీ చదివేది లేదు, నర్సరీ చదివే అమ్మ రాదు, నాన్న రాదు, ₹1,00,000 ఫీజు కట్టాలి. మళ్ళీ లేదో డొనేషన్ 20,000 30,000 కట్టాలి. ఏం చదువులో ఏం పడవు. వెనకట ఆశ్రమ పాఠశాల ఉండే. మేము చదువుకున్నప్పుడు బడి ఉండేది, బడి కింద ఓ షెట్ ఉండేది, నల్ల బోర్డు ఉండేది. ఆడ అందరం బయటనే ఊకోబెట్టుకొని చెప్పేది. ఈడో క్లాసు ఆడో క్లాసు, ఆడ తరగతి గదులు లేవు, ఏం లేదు, అద్భుతంగా చదువు రాలే. ఇప్పుడు ఏసీ గదులల్లో, ఇరుకిరుకు గదుల్లో అల్లనే బాత్రూమ్, అల్లనే లాటర్ రూమ్, అల్లనే తిండి, అల్లనే బడి, అల్లనే టీచర్, అల్లనే అన్ని. అబ్బాబ్బాబ్బా, కనీసం స్పోర్ట్స్ అంటే తెలియదు వాళ్ళకి. ఇక చూడుర్రి, హైడ్రా పేరుతో రియల్ వ్యాపారులను అల్లు అర్జున్ కేసుతో ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను రేవంత్ సర్కార్ తన దారికి తెచ్చుకున్న విషయాలను విమర్శలు పెద్ద ఎత్తున కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో విద్యారంగంపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ధన ప్రవాహం ఎక్కువగా ఉండే ఈ సంస్థలను తన నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకున్నారనే గుసగుసలు పొలిటికల్ సర్కిళ్లలో బాగా వినిపిస్తున్నాయి. బడా కార్పొరేట్ విద్యా సంస్థలను గుప్పిట పెట్టేందుకు ప్రణాళికను రచిస్తుందని ప్రచారం అవుతుంది. అందులో భాగంగానే ఫీజుల నియంత్రణ అని చెప్పే కాన్సెప్ట్ను తెర మీదకి తెచ్చారన్న ప్రచారాలు కూడా అవుతున్నాయి. కొంతమంది మంత్రులు కూడా ఫీజుల నియంత్రణ అంశాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం వెనుక అసలు విషయం ఇదేనన్న చర్చ కొనసాగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతున్నది? విద్యారంగం మీద ఫోకస్ పెట్టిలు, ఫీజుల నియంత్రణ మీద అని చెప్తున్నారు. కార్పొరేటు విద్యా సంస్థల గుట్టురట్టు అని చెప్తున్నారు. మా ప్రభుత్వ దాఖలల్లా గురుకులాలల్లా పిల్లలను బువ్వ పెడతలేవని. ఓ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిజీ, నిన్నే బాంచను వినబడ్డదా? ముఖ్యమంత్రి అన్నా నిన్నే అన్న టిఫిన్ చేస్తున్నావా? పెద్ద ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ ఏమన్నా మాట్లాడు. ముఖ్యమంత్రిజీ నిన్నే చూడు నన్ను చూడు. నీ ఫోన్లో వైఆర్టీవీ సబ్స్క్రైబ్. నాకు తెలుసు నువ్వు అబద్ధం ఆడకు, నాకు తెలుసన్నా. ఎందుకు అట్లా చేస్తావు? మీ మంత్రులలో సబ్స్క్రైబ్ చేసి వైఆర్టీవీ నాకు తెలుసు. నేనేమంటున్నానంటే
గురుకులాలలో పూర్తి స్థాయిలో కూడా బువ్వలేకపోతున్నారే. గది ఇసిపెట్టి గీడికచ్చి గీవిలో నేను చేస్తా అయ్యన్న ఎన్నికలనే ఇప్పుడు ఏం లేవు కదా, మహారాష్ట్ర అయిపోయింది, అన్నీ అయిపోయింది. మరి దేనికోసం ఇంకా పైసల కోసం ఇదంతా కథ. నేను అంటలేను, తెలంగాణ ప్రాంత బిడ్డలు దాంతోపాటు అందరు అంటారు, బయట అంటారు, వాళ్ళ ముచ్చట నేను చెప్తున్నా. గంతే, ఇంకేముంటుంది ఇక్కడ. ముఖ్యమంత్రి గారికి కనీసం మా గురుకులాలు ఎటు పోతున్నాయి, కస్తూరిబా ఆశ్రమాలు ఎటు పోతున్నాయి, దాంతోపాటుగా పేద మధ్యత బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితి ఏంది, ఆడ బువ్వ పరిస్థితి ఏంది, అవన్నీ అవసరం లేదు. మా విద్యాశాఖ మర్చిపోయినా, మా అన్న దగ్గరనే ఉన్నది అది. విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది, ఆ పీఠం కిందనే ఉన్నది. దాన్ని ఇప్పటి వరకు కనీసం కూడా రివ్యూ చేసిన దాఖలాలు లేదు, ఏది లేదు. అయితే తెలంగాణలో జరుగుతున్న గుసగుస ఇక ఏమున్నది, ఏ కాలేజ్ అనేది, ఏ కార్పొరేట్ అయ్యింది, సరే అక్కడ టికెట్ టోకెన్ పెట్టేసేయండి, వెళ్ళిపోండి. చెప్తున్నా కదా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను చెప్పలేదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నన్ను అనద్దు. నేను ఎందుకు అంటే ఇది నేను చెప్పలే, నేనేమంటున్నానంటే ఇది పూర్తి స్థాయిలో కూడా నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ దాంతోపాటు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది దేశంలో క్రిమినల్ కేసులలో రేవంత్ రెడ్డిగా అంటే ఈ ఆలోచన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గట్లనే ఉంటారని వెనకట సామెత ఉన్నది. సో అట్లనే ఏమైనా ఉండొచ్చేమోనని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ ప్రజలు అంటున్నారు. నాకు సంబంధం లేదు అది, నేననా వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇక మరో అంశాన్ని కూడా చూడ్రి. మంత్రి ఇలాకాలలో హాస్టల్ పక్కనే బ్రాండీ షాంపులు, విద్యార్థులు తప్పుదోవలో వెళ్ళే అవకాశం. మంత్రి చెప్పిన వినని అధికారులు, ఆ పెద్దల అండతో యథేచ్ఛగా పూర్తి స్థాయిలో అమ్మకాలు. మంజీరా వైన్స్ అట. ఇక చూడరు, నేను చెప్పలే, బడి ముందు వైన్స్, బడి పక్కన వైన్స్, గుడి ముందు వైన్స్, గుడి పక్కన వైన్స్. మా ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్జీ మీరు తాగుతారు, అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలు తాగుతున్నాం. మరి ఇప్పుడు నువ్వు తాగవు కదా, నువ్వు శుద్ధిని శుద్ధపూసమ్మ, నువ్వు మంచోడివి, కడిగిన ఆనిముత్యాన్ని, మరి నువ్వు తాగినప్పుడు ఈ కథ ఏంది అంటున్నా. నేను ఆల్రెడీ దీని మీద చాలా రోజులుగా స్టడీ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. మరి దీని కథ ఏంది కథ, ఈ వైన్స్లు ఏంది కథ ఏంది, చదువుకోవాలన్నా తాగాలన్నా? అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన ఆదాయ వనరులు రావట్లేదని ఈ పంచాయతీ కాకపోతే ఇంకొకటి. ఇక మా ముఖ్యమంత్రి ఏమో మాట్లాడతాను, చాలా జాగ్రత్తగా వినాలి. అసలే మా ముఖ్యమంత్రి, నాకు రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం అండి, అందుకే బాగా విమర్శిస్తాను. మంచి చేయాలని ఆయన ఏంది 5 ఏళ్ల కాలం, 5 ఏళ్ల పొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ప్రభుత్వం కూలిపోకుండా నేనే కాపాడతా, ఎందుకంటే ఆయన ఉండాలి, మనకు తెలవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు రియాలిటీ ఏందో తెలవాలి. తెలంగాణ సమాజం మన్మోహన్ గుండెలలో పెట్టుకుంటుంది. 60 ఏళ్ల కలను సాకారం చేస్తారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. దేశం కోసం కఠిన నిర్ణయాలు. డిప్యూటీ సీఎం సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మంత్రి శ్రీధర్ బాబు. మన్మోహన్ గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే. మన్మోహన్ నిబంధతతోనే రాష్ట్రం ఏర్పడింది. పీవీకి ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలి కేటీఆర్. పీవీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు హరీష్ రావు. ఇక మన్మోహన్కు ఘననివ్వాలి భారతరత్న. ఆ తీర్మానానికి సభ ఆమోదం అంటూ ముఖ్యమంత్రి గారు చెప్పి ఓకే రైట్, అది విషయాన్ని అయితే మనం చూసినాం. ఇక తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపరించింది. వారవ్వ ఆడబిడ్డ అంటే ఇట్లుండాలి, ఆడపులి. నిజంగా చెప్తున్నా కదా, కవిత విషయంలో నో డౌట్ అండి. ఎందుకంటే ఈ మొదటి ట్యాగ్లైన్ తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపరించింది. ఏ సమయంలో ఓటేసిలో, అది రాహుకాలమో మరి ఏ కాలమో, అమావాస్యనో పున్నమో తెలియదు, ఏదో తెలియదు, కానీ ఆ ఓటు వేసిన క్షణమేందో కానీ దరిద్రం అప్పటి నుండి పట్టుకున్నది. ఈ 5 ఏళ్ల పొద్దు ఈ దరిద్రాన్ని పట్టుకొని మనం ఊరేగాలి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది, అంతే, ఎవరినైనా మోసం చేసింది. దళితులకు దళిత బంధు లేదు, దాంతోపాటు గర్భిణీలకు కేసీఆర్ కుట్టు లేదు, దాంతోపాటు రైతులకు సంబంధించి రైతు భరోసా లేదు, దాంతోపాటు కార్మికులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు లేవు, ఇప్పటికీ తీసేస్తారట. ఇంకా రుణమాఫీలో మోసం, రైతు భరోసాలో దగా, మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఇదంటే మన క్రైమ్ రిపోర్టే ఇచ్చింది. రాహుల్ రాజ్యాంగం అంటూ తిరుగుతుంటే రేవంత్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు భూభారతి. నిజామాబాద్లో మీడియాతో కవిత. ఇక చూడుర్రి, తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవిత చాలా క్లారిటీగా చెప్పింది. ఆడబిడ్డ అయినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది, ప్రజల కోసం పూర్తి స్థాయిలో వాస్తవాలను చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకు దరిద్రమే ఎప్పుడైనా. ఇది ఇందిరమ్మ కాంగ్రెస్ అయితే యాక్సెప్ట్ చేసేటోళ్ళు, కానీ ఇది కల్తీ కాంగ్రెస్. దాంట్లో మళ్ళీ ప్యూర్ కాంగ్రెస్ ఉన్నది, దాంతోపాటు మళ్ళీ అందులో రచ్చ కాంగ్రెస్ ఉన్నది, 3-4 వర్గాలు ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ ఎప్పుడు పోవాలి? తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కంటే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే ఎక్కువ ఉన్న పరిస్థితి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగా తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపరించింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఇక దాంతోపాటుగా
మరో అంశాన్ని చూద్దాం. మొత్తానికి కవిత పోరాటం అయితే బీసీ నినాదం, తెలంగాణ తల్లి. దాంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం అయితే గన్ అయితే ఎక్కువ పెట్టింది. ఇక AK-47 లెక్క పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. తెలంగాణ ఆడబిడ్డ పోరాటం సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఈ దరిద్రం ఎంత తొందర పోతే అంత మంచిది. ఇక RSP ఏంది ప్రెస్ మీట్ వచ్చింది నిన్న. శాంతి భద్రతలు అదుపు తప్పాయి 100% నాకు తెలుసు. అది మహిళలపై అఘాయిత్యాలు పెరిగినాయి, అది వాళ్ళే చెప్పిలు. సైబర్ క్రైమ్ మోసాలు పెరిగినాయి, అది వాళ్ళే చెప్పిలు. సీఎం సొంతూరులోనే జర్నలిస్టులపై దాడులు, వాస్తవం ఇది. రేవంత్ సోదరుల వల్ల ఓ వ్యక్తి సూసైడ్, సాయిరెడ్డిపల్లె కొండారెడ్డి. పోలీసులపై దాడులు చేసిన కేసులు పెట్టలే, అవును. ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నాను, నేను బలైపోయినా. ఈ కేసుల గురించి ప్రజలకు చెప్తలేరు, ప్రజలకు తెలియాల్సింది కాబట్టి మేము చెప్తున్నాం. మీడియాతో RS ప్రవీణ్ కుమార్, వాస్తవమైన విషయం ఇది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బీజేలారా ఓ ఆఫీసర్గా పనిచేసిండు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే మనకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నినాదించాలి. అప్పుడే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడా చెడు చెప్తున్నాడా అంటే ఆయన పక్కుండే PAనో లేకపోతే ఆయన పక్కుండే గన్మేనో ఆయన ఆ పార్టీలో వాళ్ళ అంశాలు చెప్తే మన పరిపాలన ఎట్లున్నదిరా, ఎల్లనా మల్లనా పుల్లనా ఓ లచ్చవా బుచ్చవా ఎట్లున్నది మన సూపర్ సార్ అంటారు. నీ దగ్గర ఉన్నోళ్ళు నీకు భజనే చేస్తారు, నీకు దూరం ఉన్నోళ్ళని నీ తప్పులను ఎత్తి చూపుతాం. దానికి కోపం వచ్చి ఎట్లా అని పనులు కోరుకొని ఇవన్నీ రావన్నా. నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్నా కదా. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనకు భజన చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. వాస్తవాలు రియాలిటీవి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలుసుకోరి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 365 రోజులలో మనకు 3 సెర్ల నీళ్లు తాగిచ్చింది, ఇది వాస్తవం. అరే మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో కూడా ఆయన ఇల్లు చెరువులో బఫర్ జోన్లోనే ఉంది, వాళ్ళ అన్నదమ్ముల ఇల్లులు కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని చూడొచ్చు. కాంగ్రెస్ సర్కార్ కమిషన్ సర్కార్, 14% కమిషన్ ఇస్తేనే బిల్లులు, మంత్రుల మధ్య కమిషన్ల లొల్లి. ఎప్పుడైనా కమిషన్ల భాగోతం బయటపడవచ్చు. రేవంత్లో పవన్కు ఏం కనిపించిందో ఇక ఇది వాస్తవమైన విషయం. బండి సంజయ్ చెప్పింది కానీ పేర్లు కూడా బయట పెడితే అయిపో. మంత్రుల లొల్లి బయటపడచ్చు అంటే 14 కాదు ఎవరోనట్ట మంత్రి 5% తీసుకున్నాడట అండి బిల్లుల చెల్లింపులు. ఇంకో మంత్రి ఏం చేసిండు, నువ్వే 5 తీసుకుంటే నేను 10 రూపాయలు, నేను సీనియర్ అని. చాలు నువ్వు 10 తీసుకుంటే నేను ఇంకా సీనియర్ అని ఈయన 10 అని అన్నాడు. అరే నువ్వు అట్లయితే అంటే నేను అసలు కాంగ్రెస్ పార్టీకే మొదటి 2.5 భయాన్ని ఆయన 24% పోయినట. ఈ శాతాలు ఇట్లా పెరుక్కుంటూ పోతున్నాయి. వాస్తవమైన విషయం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలు అవునన్నా కాదన్నా ఇది సత్యం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఈ తెలంగాణలో జరుగుతున్న అక్రమ అప్రకటిత ఎమర్జెన్సీ, దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డల మాన ప్రాణాలతో చెలగాటం నిజం. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళ క్రైమ్ రిపోర్టే చెప్పింది భయ్. నేను అందుకే చెప్తున్నా, ఇకనైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు మేల్కోర్రి. ఇగో ఇక్కడ YRTV తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డగా, ఇక్కడి వాడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, దాంతోపాటుగా మా మాజీ జర్నలిస్ట్ ఉన్నాయి తిప్తాడుగా తెలంగాణ ఉద్యమకారంలో ఉన్న ప్లెచ్చీలన్నీ తిప్పుకో బాగా తిప్పుకో బిడ్డ, భరతం నీది కూడా వస్తుంది అతి త్వరలోనే. నీ అక్రమాస్తులు ఏంది, నీ కథ ఏంది, మీ యొక్క ఏంది, మీ దోస్తులకు మీ వాళ్ళు అందరికీ ఎట్లా ఫ్లాట్లు కొనిస్తానో ఏం కథ, అతి త్వరలోనే నీ పెన్ డ్రైవ్ కూడా నిన్ననే ఆఫీస్కు చేరింది. దాన్ని పునఃసమీక్షించుకొని రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి లోబడి భవిష్యత్తులో మళ్ళీ నువ్వు కేసులు పెడతావు కాబట్టి ఆ కేసులన్నిటికీ సమాధానం ఉండేలా వాస్తవాలను దొరకబట్టి అన్నీ బయట పెడతాను. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరిగో ఇక్కడ లైక్ చేయాలి. ఎందుకు లైక్ చేయాలంటే ఈ దొంగలందరూ కలిసి మన ఛానల్ కుట్రపూరితంగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి ఇక్కడ లైక్ చేయరు, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. దాంతోపాటుగా నేను ఒకటే చెప్తున్నా, YRTV తెలుగు న్యూస్ ఛానల్ ఎప్పుడైనా ప్రజల పక్షమే ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలిచి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర